హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెన్నెన్స్ కిచెన్. ఈరోజు వీడియోలో రేషన్ బియ్యంతో చిట్టి చిట్టి పునుగుల్ని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ పునుగుల్ని మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా లేదంటే ఈవినింగ్ స్నాక్స్లోకైనా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ మీకు చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నోరూరించే చిట్టి చిట్టి పునుగుల్ని రేషన్ బియ్యంతో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ పునుగుల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 2.5 కప్పుల దాకా రేషన్ బియ్యాన్ని వేసుకోండి. నేను ఇక్కడ రైస్ కుక్కర్ కప్పుతో ఈ బియ్యాన్ని కొలుచుకొని తీసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 1 కప్పు వరకు మినపగుళ్ళని వేసుకోండి. వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళను పోసుకొని ఈ బియ్యం మినపప్పుని కనీసం ఒక 5 నుంచి 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. గంటల తర్వాత బియ్యం మినపప్పు చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకుంటూ ఈ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం కొంచెం నీళ్ళని వేసుకొని గ్రైండ్ చేసుకోండి. మరీ ఎక్కువగా నీళ్ళని పోసుకొని పిండిని జార్ చేసుకోవద్దు. ఇక నేను మీకు పిండిని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇదే విధంగా మిగిలిన బియ్యం పప్పును కూడా గ్రైండ్ చేసేసుకొని ఇదే గిన్నెలోకి వేసుకొని ఈ పిండిని ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. ఇలా ఒక 2 నిమిషాల పాటు పిండిని కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ పిండిని కనీసం ఒక 10 నుంచి 12 గంటల సేపు ఫర్మెంట్ చేసుకోవాలి. నార్మల్గా మీరు ఇడ్లీకి, దోశలకి వేసుకునే పిండి అయితే 8 గంటలు ఫర్మెంట్ చేస్తే సరిపోతుంది. పునుగులకైతే మినిమం 10 గంటల సేపు ఈ పిండిని పులియబెట్టుకోవాలి. అప్పుడే పునుగులు టేస్టీగా ఉంటాయి అన్నమాట. సో నేను ఇక్కడ ఒక 10 గంటల సేపు పిండి పులిసిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా? ఇలా పిండి చక్కగా పులిస్తేనే మనకి పునుగులు టేస్టీగా ఉంటాయి అన్నమాట. సో ఇలా పులిసిన పిండిని ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా మైదాని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల దాకా బియ్యం పిండి, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా కొద్దిగా పులిసిన పెరుగుని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూన్ దాకా వంట సోడాని వేసుకోండి. ఇలా కొద్దిగా వంట సోడా వేసుకోవడం వలన పునుగులు లోపల చక్కగా గుల్లగా ఉంటాయి అన్నమాట. అలాగని మరీ ఎక్కువ వంట సోడాని వేసేసారంటే ఈ పునుగులు నూనెను ఎక్కువగా పీల్చేస్తాయి. జస్ట్ ఒక 2 చిటికెళ్ళు వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వేసుకొని ఇవన్నీ కూడా పిండిలో చక్కగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. మనకి ఎక్కడా కూడా ఈ బియ్యం పిండి, మైదా పిండి ఉండలు లేకుండా పిండిని చాలా స్మూత్గా కలుపుకోవాలి. పిండి కలిపిన తర్వాత చూసారా, ఇలా చక్కగా స్మూత్గా కలుపుకుంటేనే మీకు పునుగులు పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఈ పిండిని ఉండలుగా కలుపుకున్నా కానీ లేదంటే వంట సోడా పిండిలో సరిగా కలవకపోయినా కానీ ఈ పునుగులు నూనెలో వేసినప్పుడు పేలుతాయి అన్నమాట. అందుకని పిండిని ఇలా చక్కగా కలిపేసుకోండి. పిండి చూసారా, ఇలా మనం పునుగులు వేసుకోవడానికి వీలుగా ఉండాలన్నమాట. మనకి పునుగులు వేసుకోవడం కోసం పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు పునుగులను ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పోసుకొని నూనెను బాగా వేడి చేసుకోండి. నూనె బాగా వేడైన తర్వాత మీ చేతిని నీళ్ళతో ఒకసారి తడి చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా ఒక సైడ్ నుంచి కొద్దిగా తీసుకొని చిన్న గోళీ సైజులో పునుగులను వేసుకోండి. మీరు చిన్న సైజులో పునుగులు వేసుకుంటే ఇవి డబల్ సైజులో పొంగుతాయి అన్నమాట. మరీ పెద్ద పెద్ద పునుగులు వేసుకున్నారంటే ఇవి సరిగా లోపల ఉడకవన్నమాట. అందుకని ఇలా చిన్న చిన్న చిట్టి పునుగుల్లాగా వేసుకోండి. అలాగే కడాయిలో సగం వరకు మాత్రమే ఈ పునుగులను వేసుకొని ఈ పునుగుల్ని మీడియం ఫ్లేమ్లోనే ఒక 50% ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. పునుగులు చూసారా, ఇలా ఒక 50% వేగిన తర్వాత వీటిని ఒక జాలిగడ్డలో వేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. వీటిని మళ్ళీ రెండో వైపు ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడే మీకు పునుగులు ఎక్కువసేపు క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ కడాయిలోకి సగం వరకు మళ్ళీ పునుగులను వేసుకొని ఈ పునుగులను కూడా సేమ్ ఇందాక ఫ్రై చేసుకున్నట్లే 50% ఫ్రై చేసేసుకొని ఇప్పుడు మనం ముందుగా 50% ఫ్రై చేసుకున్న పునుగులు ఉన్నాయి కదా, ఆ పునుగులను కూడా వీటిలో వేసేసుకొని వీటన్నింటిని కూడా ఇలా రౌండ్గా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. పునుగులు ఒకేసారి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే అవి కొంచెం చల్లారే కొద్దీ మెత్తగా అయిపోతాయి అన్నమాట. అలా కాకుండా ఇలా డబుల్ ఫ్రై చేసుకున్నారంటే ఎక్కువ టైం వరకు పునుగులు క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. చూసారా, పునుగులు ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి.
ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా పునుగులను వేసుకోండి. మీకు ఒకవేళ సరిపోయినన్ని పునుగులు వేసుకున్న తర్వాత పిండి మిగిలితే వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీరు చక్కగా నెక్స్ట్ డే కూడా ఈ పిండితో పునుగులు వేసుకోవచ్చు. సో చక్కగా ఇలా పునుగులన్నీ వేసేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. ఇక నేను సర్వ్ చేసుకున్న చట్నీ రెసిపీ కావాలి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక నేను మీకు ఒక పునుగుని తుంచి చూపిస్తున్నాను, చూసారా? పైన క్రిస్పీగా లోపల గుల్లగా చాలా బాగుంటాయి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్, అంతే. తప్పకుండా ట్రై చేసి తీరాల్సిందే. సో తప్పకుండా మీరు కూడా ఈ రేషన్ బియ్యంతో పునుగులను ట్రై చేస్తారు కదా. ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.